హలో అండి. నా పేరు మల్లేశ్వరి. కథామృతం ఛానల్‌కి స్వాగతం. మీరా లక్ష్మి గారు రాసిన 'కాంతి కిరణాలు' నవల మొదటి భాగం. బాంబే విమానం రెక్కలు చాచుకుని రాజహంసలా ఠీవీగా వచ్చి ఆగింది. ఆప్తుల కోసం, పరిచయస్తుల కోసం, వేరే బిజినెస్ పని మీద వచ్చిన వారిని కలుసుకోవటం కోసం వచ్చిన వారు హడావిడిగా ఆతృతతో, ఆప్యాయతతో, పూలదండలతో, పుష్పగుచ్చాలతో విమానంలోంచి దిగేవారి కోసం ఎదురు చూస్తున్నారు. వాసుదేవరావు గారు మనవరాలు చేయబట్టుకుని ముందుకు నడిచారు. విమానంలోంచి ఒక్కొక్కరే టీవీగా, హుందాగా, దర్జాగా దిగుతున్నారు. ఆఖర్న శ్రీనివాసరావు గారు, ఆయన వెనక ఆయన కూతురు హిమబిందు దిగుతున్నారు. శ్రీనివాసరావు గారు ఎవరికోసమో చూస్తున్నారు. వాసుదేవరావు గారు ఆనందంతో చేయి ఊపారు. శ్రీనివాసరావు ముఖంలో ఒక్కసారిగా చెప్పలేనంత సంతోషం పొంగులా వచ్చింది. మెట్లు దిగుతూనే గబగబా సంతోషంగా చేయి ఊపారు. వాసుదేవరావు గారు గబగబా ముందుకు వెళ్లారు. శ్రీనివాసరావు గారు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరి కళ్ళల్లో తడి తళుక్కుమంది. చాలా సంవత్సరాలకు కలుసుకోవటం వల్ల అది ఆనందమో, దుఃఖమో, లేక ఆ రెండూ కలిసో ఇద్దరికీ గొంతు భారమై మాటలు రాలేదు. వాసుదేవరావు గారు శ్రీనివాసరావు వీపు మీద ఆప్యాయతతో మునివేళ్లతో తడుతున్నారు. వాసుదేవరావు గారి ఆలింగనంలో శ్రీనివాసరావుకి చాలా కాలం తర్వాత తల్లి ఒళ్ళో కూర్చుని సేద తీరుతున్నంత ఆనందంగా ఉంది. వారిద్దరూ ఆ పరిసరాలనే మర్చిపోయినట్టు ఉండిపోవటంతో వాసుదేవరావు గారి మనవరాలు శిరీష ఆయన భుజం మీద చేయి వేస్తూ మెల్లగా తాతయ్య అంది. ఇద్దరూ ఈ లోకంలోకి వచ్చారు. సరిగ్గా అప్పుడే శిరీషను చూసిన మరో వ్యక్తి వడివడిగా అడుగులు వేస్తూ వారి దగ్గరికి వస్తున్నాడు. వాసుదేవరావు గారు శ్రీనివాసరావుతో, ఇది నా మనవరాలు శిరీష అంటూ పరిచయం చేశారు. శిరీష ఆయనకి వినయంగా నమస్కరించింది. ఆయన ప్రతి నమస్కారం చేసి తన పక్కనే నిలబడిన కూతుర్ని పరిచయం చేశారు. మా అమ్మాయి హిమబిందు అని. కూతురితో వాసుదేవరావు గారిని చూపిస్తూ, ఈయన నా గురువు, దైవం అన్నారు. బిందు చిరునవ్వుతో ఇద్దరికీ నమస్కరించింది. శిరీష నమస్కరిస్తూ బిందుని పరీక్షగా చూసింది. గుండ్రని ముఖం, చురుకైన కళ్ళు, కొంచెం పొడుగనిపించే విగ్రహం, నవ్వు ముఖంతో చలాకీగా ఆకర్షణీయంగా ఉంది. నమస్తే డాక్టర్. బిందుని పరీక్షగా చూస్తున్న శిరీష పరిచయమైన కంఠానికి వెనుతిరిగి చూసింది. చంద్రశేఖర్ నిలబడి ఉన్నాడు. నమస్తే అని, తాతయ్య చంద్రశేఖరం గారు వచ్చారు అని చెప్పింది. వాసుదేవరావు గారు ఇటు తిరిగేసరికి అంతవరకు శ్రీనివాసరావు కేసి, బిందు కేసి కుతూహలంగా పరీక్షగా చూస్తున్న చంద్రశేఖర్ ఆయన ఇటు తిరగగానే ఆయన కేసి తిరుగుతూ, నమస్కారం అండి అన్నాడు వినయంగా. ఓహోహో నువ్వా అంటూ చంద్రశేఖర్ భుజం మీద చేయి వేస్తూ శ్రీనివాసరావు కేసి తిరిగారు. శ్రీనివాస్, ఇతనెవరో చెప్పుకో అన్నారు. శ్రీనివాసరావు చంద్రశేఖర్ ముఖం కేసి చూశాడు. తెల్లగా ఒడ్డు పొడుగున్న అతన్ని ఎవరో ఎంత ఆలోచించినా పోల్చుకోలేకపోయాడు శ్రీనివాసరావు. సత్యవతీదేవి కొడుకు చంద్రశేఖర్. వాసుదేవరావు గారు చెప్పగానే శ్రీనివాసరావు గారి ముఖంలో ఆశ్చర్యం, సంతోషం పోటీ పడ్డట్టుగా కనిపించాయి. మామయ్య అంటూ ముందుకొచ్చాడు చంద్రశేఖర్. ఆ పిలుపు వినగానే ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు శ్రీనివాసరావు గారు. చంద్రశేఖర్ రెండు భుజాల మీద చేతులు వేస్తూ, ఎంత పెద్దవాడివైపోయావు, అమ్మ బావుందా అని అడిగారు. ఆ బావుంది మావయ్య, అమ్మ కూడా వద్దామనుకుంది. 2 రోజుల నుండి ఒంట్లో బాగుండటం లేదు, అందుకు రాలేకపోయింది అని అన్నాడు. శ్రీనివాసరావు ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోలేదు. తన రాక వీళ్ళకి ఎలా తెలిసింది? తను హఠాత్తుగా వెళ్ళి వాళ్ళని ఆశ్చర్యపరుద్దామనుకున్నాడు. తను వెళితే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో, ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుందో ఊహకి అందలేదు. అలాంటిది తను వస్తున్నట్టు ఉత్తరం రాయలేదు. అయినా ఎలా తెలుసుకున్నారో? తెలుసుకొని ఊరుకోలేదు. కొడుకుని ఏరోడ్రోమ్కి పంపింది అంటే శ్రీనివాసరావు ముఖంలో ఆశ్చర్యం చూసిన వాసుదేవరావు గారు అన్నారు. వారం రోజుల క్రితమై వీళ్ళు పరిచయం అయ్యారు. నీ రాకకి మీ అక్క చాలా సంతోషించింది. వాళ్ళు ఈ ఊళ్ళోనే ఉంటున్నారట. ఇంకా మీరు ఎలాగూ వస్తున్నారని నీకు రాయలేదు. శ్రీనివాసరావుకి చాలా సంతోషంగా అనిపించింది. మనసు తేలికపడింది. తను అనుకున్నవన్నీ అప్పుడే జరిగిపోయినంత ఆనందంగా అనిపించింది. మనసు గాలి కన్నా తేలిగ్గా అయిపోయింది. చంద్రశేఖర్ 2 చేతులు తన 2 చేతుల్లోకి తీసుకుంటూ అన్నారు. ఈ రోజు నాకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను చంద్రం. తర్వాత కూతుర్ని, చంద్రశేఖర్ని ఒకరికొకరికి పరిచయం చేశారు.
బిందు తండ్రి కేసి చూసింది. తండ్రి ఇంత సంతోషంగా ఉండటం ఎప్పుడూ చూడలేదు. తండ్రి సంతోషం చూసేసరికి తనకి సంతోషం కలిగింది. వీళ్ళందర్నీ తను ఎరగకపోయినా తండ్రి మాటల ద్వారా వారంతా పరిచయస్తులే. కాని ఇంత ఆదరణ లభిస్తుందని మాత్రం ఊహించలేదు. అందరూ బయటికొచ్చారు. వాసుదేవరావు గారు తన కారు కేసి నడవబోతుంటే చంద్రశేఖర్, మావయ్య, అమ్మ మిమ్మల్ని ఇంటికి తీసుకురమ్మంది అన్నాడు. శ్రీనివాసరావు గారు క్షణంసేపు ఇబ్బందిగా నిలబడిపోయారు. తననెంతో అభిమానంతో చూసి తన ఉన్నత స్థితికి కారకులు ఒకరు, పాత వైరాలు మర్చిపోయి తను వస్తున్నట్టు తెలియపరచకపోయినా కొడుకుని పంపింది అక్కయ్య. ఇద్దరి మనసులు బాధపడకుండా చూడాలి తను అని అనుకుని ఏదో అనబోయే లోపల వాసుదేవరావు గారు అన్నారు, ఈ పూట మీరందరూ నా అతిథులు, మా ఇంటికి రావాలని కోరుతున్నాను. అవును చంద్రం, పెద్దవారు ఆయన చెప్పినట్టు చేయటమే ధర్మం. శ్రీనివాసరావు వెంటనే అన్నాడు. చంద్రశేఖర్ కొద్ది క్షణాలు తటపటాయించినట్టు ఆగిపోయాడు. మేనమామ భుజం మీద చేయి వేసి పద అనేసరికి తేరుకుని డ్రైవర్తో కారు తీసుకెళ్లి పొమ్మని, తల్లితో మామయ్య వాళ్ళని తీసుకుని మధ్యాహ్నం వస్తానని చెప్పు అని పంపేశాడు. డ్రైవర్ పక్కన వాసుదేవరావు గారు, శ్రీనివాసరావు కూర్చున్నారు. వెనుక సీట్లో శిరీష, బిందు, చంద్రశేఖర్ మధ్య కూర్చుంది. గంభీరంగా ఉండే శిరీషని మాట్లాడించే ధైర్యం లేక, పరిచయం లేని బిందుతో మాట్లాడే చనువు లేక, ముందు సీట్లో ప్రపంచాన్నే మర్చిపోయినట్లు మేనమామ వాసుదేవరావు గారు కబుర్లు చెప్పుకుంటుంటే వాళ్ళనే చూస్తూ కూర్చున్నాడు. బిందు కుతూహలంగా బయటికి చూస్తూ అప్పుడప్పుడు శిరీషని అవి ఇవి అడుగుతూ చాలా సంతోషంగా ఉంది. 2-3 సార్లు చందుని కూడా తనే మాట్లాడించింది. చందు బిందు అడిగిన వాటికి బుద్ధిమంతుడిలా జవాబు చెప్పి ఊరుకున్నాడు. ముందు సీట్లో కూర్చున్న శ్రీనివాసరావు గారు అప్పుడప్పుడు మెడ వెనక్కి తిప్పి చంద్రంతో మాట్లాడుతున్నారు. మేనమామ ఇంత ఆప్యాయంగా అభిమానంగా మాట్లాడతాడని చంద్రం అనుకోలేదు. తల్లి మాటల్ని బట్టి తను ఫలానా అని తెలియగానే ముఖం చిట్లించుకుని ముభావంగా ఉండిపోతాడనుకున్నాడు. తను ఊహించినట్లుగా మేనమామ అలాగే ప్రవర్తిస్తే పరాయి వారి ముందు తల వంచాల్సి వస్తుందేమోనని భయపడ్డాడు. అందుకే తల్లితో తర్వాత వెళ్ళి కలుస్తానమ్మా అన్నాడు. నీకు తెలివితేటలు లేవు. ఇన్ని సంవత్సరాలకి వాడు ఈ దేశం వస్తున్నాడు. వాడు రాగానే వెళ్ళాలి కానీ తీరిగ్గా వెళ్ళటం దేనికి అంది. ఆయన వస్తున్నట్లు మనకి తెలియపరచలేదుగా అన్నాడు. అందుకే తప్పకుండా వెళ్ళాలంటున్నాను. వాడి మాట వాడికి ఉంటుంది, మన మాట మనకుంటుంది. వెళ్ళి ఇంటికి తీసుకురా గంభీరంగా అంది. తల్లి మాటకి ఎదురు చెప్పలేక వచ్చాడే కాని లోపల జంకుగానే ఉంది. శ్రీనివాసరావు ముఖం చూడగానే సగం భయం పోయింది. ఆయన నవ్వుతూ ఆప్యాయంగా మాట్లాడేసరికి పూర్తిగా భయం పోయింది. శ్రీనివాసరావుకి ఆనందంతో ఇంకా ఉక్కిరిబిక్కిరవుతున్నట్టుగానే ఉంది. ఇక్కడ వ్యవహారాలు చూసుకుని తర్వాత వెళ్ళి అక్కగారిని కలవాలనుకున్నారు. అలా వెళ్ళినప్పుడు ఏ గొడవలు లేకుండా ఎంతో ఆనందదాయకంగా ఉండాలని కలలు కంటున్నారు. తన రాక ఎవరి ద్వారానో తెలిసే అక్కయ్య కొడుకుని పంపిందంటే చాలా మారిపోయిందన్నమాట. అసలు ఈ ఊరు ఎందుకు వచ్చేసిందో, చందుకి ఇక్కడ ఉద్యోగమా, ఒక్క కొడుకుని వదిలి ఉండటం ఎందుకని తను ఇక్కడికే వచ్చేసిందా? కారణాలు ఏమైతేనే అక్కయ్య మారిందనటానికి నిదర్శనం చంద్రాన్ని ప్లేన్ దగ్గరికి పంపటమే. బిందు చక్కని ఉచ్చారణతో తెలుగు మాట్లాడుతుంటే ఉండబట్టలేక శిరీష అడిగేసింది, మీకు తెలుగు ఇంత బాగా వచ్చా అని. ఏం, ఎందుకు రాదు, నేను తెలుగేగా కళ్ళు చక్రాలా తిప్పుతూ అంది. బిందు అన్న మాటకి శిరీషతో పాటు చంద్రం కూడా నవ్వాడు. ఏం తప్పు మాట్లాడానా అమాయకంగా ముఖం పెట్టింది. లేదు లేదు, కరెక్టే మాట్లాడారు శిరీష వెంటనే అంది. వాళ్ళ నవ్వులకి శ్రీనివాసరావు గారు, వాసుదేవరావు గారు వెనక్కి తిరిగి చూశారు. ఏమిటి అని అడిగారు. డాడీ అంటూ తను అన్నమాట చెప్పి కరెక్టా రాంగా అని అడిగింది. ఆయన చిన్నగా నవ్వుకున్నారు. తర్వాత ఇలా అన్నారు, మేము తెలుగు వాళ్ళమేగా అని, కానీ నేను తెలుగుదాన్నేగా అన్నా బానే ఉంటుంది. ఆహా, అర్థమైందన్నట్టు తలూపి తిరిగి శిరీషతో అంది. నేనేమైనా తప్పులు మాట్లాడితే మీరు వెంటనే చెప్పేయాలి, అంతేగాని కరెక్ట్ అని మాత్రం సర్దేయకండి, ఓకే అంది. ఓకే అంది శిరీష నవ్వుతూ. అయితే మనిద్దరం స్నేహితులం, మీకు ఇష్టమేనా శిరీష కేసి కుతూహలంగా చూస్తూ అడిగింది. శిరీష బిందు చేయి మీద చేయి వేస్తూ నాకిష్టమే వెంటనే అంది. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వారు తెలుగు మర్చిపోయినట్లుగానే మాట్లాడతారు. అలాంటిది ఇక్కడ పుట్టిన బుద్ధి తెలిసిన దగ్గర నుండి ఇతర దేశాల్లో పెరిగిన బిందు చక్కని తెలుగు మాట్లాడటమే కాకుండా
ఇంకా ఏమైనా తెలియక మాట్లాడితే అవి తెలుసుకుని సరిదిద్దుకోవాలని, ఇంకా చక్కగా మాతృభాష మాట్లాడాలనే కుతూహలం. ఇది చాలా గొప్ప విషయం అనిపించింది. సంతోషం ఆపుకోలేక అదే మాట బిందుతో అంది. నాకేం తెలియదు. ఇదంతా మా డాడీయే నేర్పారు అంది తండ్రికేసి చూస్తూ. శిరీష శ్రీనివాసరావుని అభినందించింది. దీంట్లో నా గొప్పేం లేదు. మా బేబీ బంగారు తల్లి. కూతురికేసి వాత్సల్యంగా చూస్తూ అన్నారు. చెప్పిన మాట విని చెప్పింది వెంటనే అర్థం చేసుకునేది. మరి ఒక మాట, తెలియని విషయాలు తెలుసుకొని అవి కూడా తెలుసుకోవాలని మీకంత కుతూహలం ఉంది కదా. మీ నాన్నగారిని డాడీ అని ఎందుకు పిలుస్తారు? ఇది చిన్న విషయమే. కారణం ఏమైనా ఉందా అని కుతూహలంగా అడుగుతున్నానంతే అంది. ఎందుకో సరిగ్గా చెప్పలేను కానీ ఆ ఒక్కటి మాత్రం నేర్చుకోలేకపోయాను. కొన్నాళ్ళు ప్రయత్నం చేశాను. నాకేంటో వెల్తీగా అనిపించేది. డాడీకి దూరం అయిపోతున్నట్టుగా అనిపించేది. బహుశా మొదట్నుంచి తెలుగు చక్కగా నేర్పిన డాడీ ఈ ఒక్క విషయం గురించి ఏమీ పట్టించుకోకపోవటం వల్లనేమో అంది. అంత క్రితం వరకు బయటికి చూస్తూ కూర్చున్న చంద్రం బిందు మాటలు కిటికేసి కుతూహలంగా చూడసాగాడు. కారు లోపలికొచ్చేసరికి 13, 14 సంవత్సరాల కుర్రాడు పరుగులాంటి నడకతో వచ్చాడు. కుతూహలంగా కారులోకి చూస్తూ కారు డోర్ తెరిచాడు. బిందు కారు దిగుతుంటే కన్నుల పండుగగా ఉన్న తోటని రెప్ప వాల్చకుండా చూడసాగింది. ఎటు చూసినా విరబూసిన రకరకాల పూలతో భారంగా, బరువుగా, నిండుగా ఉన్న పూల చెట్లు కళ్ళు మరల్చుకొనీయటం లేదు. బేబీ, తోటని తర్వాత తీరిగ్గా చూద్దువుగాని. తాతగారు పిలుస్తున్నారు రా అన్న తండ్రి పిలుపుతో అయిష్టంగానే కదిలింది అక్కడి నుండి. బిందుకి తోట ఎంత నచ్చిందో ఇల్లు అంతకి రెట్టింపు నచ్చింది. నేల మీద నడుస్తుంటే జారిపోతాయేమోనని భ్రమ కలుగుతుంది. ఫ్లవర్ బెజ్లో తాజా పూలు, గోడలకి ప్రకృతి చిత్రపటాలు మినహా ఎటువంటి అలంకారాలు లేకుండా చూడముచ్చటగా, చూడగానే మనసు సేద తీరేలా ఉంది. కిటికీలకి పల్చని సిల్కు పరదాలు, గుమ్మాలకి ఖరీదైన కర్టెళ్ళు బరువుగా వేలాడుతున్నాయి. హాలు మధ్య ఖరీదైన ఫర్నిచర్ హుందాగా అదొక విధమైన నిండుగా ఉంది. నాయర్ అందరికీ కాఫీలు పట్టుకొచ్చి ఇచ్చాడు. బిందు, శిరీష పక్కన కూర్చొని కబుర్లు చెప్తూ కాఫీ తీసుకుంటోంది. బిందు తోట పెంపకాన్ని, ఇంటి అలంకరణని ఎంతో మెచ్చుకుంది. ఆఖర్న మీరు కూడా నాకు బాగా నచ్చారు అంది శిరీషతో. ఆ మాటకి అందరూ నవ్వారు. ఏం తప్పు మాట్లాడానా? అమాయకంగా అడుగుతూ అందరి ముఖాలకేసి చూసింది. లేదు లేదు, మీరు మాట్లాడిన విధానానికి నవ్వొచ్చింది వెంటనే అంది శిరీష. చంద్రం బిందుకేసి కుతూహలంగా చూడసాగాడు. తర్వాత బిందుని ఇల్లు చూపిస్తానని లోపలికి తీసుకెళ్ళింది శిరీష. అది చాలా పెద్ద ఇల్లు. చాలా గదులు ఖాళీగానే ఉన్నాయి. ఆ ఇంట్లో ఉండేది ఇద్దరే, శిరీష, వాసుదేవరావు గారు. దేవయ్య, నాయర్, కుట్టి ముగ్గురు పనివాళ్ళు. దేవయ్య ఇంటికి వెళ్ళిపోతాడు. నాయర్, కుట్టి ఇక్కడే ఉంటారు. ఎక్కడలేని బంధువులు ఎనలేని ప్రేమను ఉలకబోస్తూ వచ్చి తిష్ట వేస్తుంటారు. వాసుదేవరావు గారిది జాలిగుండె అవటంతో లేని కష్టాలు చెప్పి కళ్ళబొల్లి ఏడుపులేడ్చి ఆయన సహాయం పొంది అవసరం తీరగానే వెళ్ళిపోతూ ఉంటారు. అందులో శిరీష డాక్టరేమో ఏ రోగం వచ్చినా మన అమ్మాయి ఉండగా ఎక్కడో వైద్యం చేయించుకోవటం ఎందుకు అని ఇక్కడికే వచ్చాం అంటూ వస్తారు. శిరీషకి అందరి దగ్గర డబ్బు గుంజాలనే అభిప్రాయం ఏం లేదు. ఇబ్బందుల్లో ఉన్నవారికి, బీదవారికి ఉచిత వైద్యం ఎంతమందికో చేసింది. కానీ ఇలా కళ్ళబొల్లి ఏడుపులు ఏడ్చేవారంటే మాత్రం చిరాకు. వాసుదేవరావు గారు వాళ్ళ గుణాలు తెలిసినా ఏమనలేరు. దొంగ వేషాలు వేసే వాళ్ళకి అసలు ఏ సహాయం చేయకూడదంటుంది శిరీష. పోనీ తల్లి, వాళ్ళ గుణాలు వాళ్ళకే ఉండని, మనకేం లోటు లేదుగా అంటారు. మనం చేసిన పనికి సార్థకత ఉండద్దా తాతయ్య? వీళ్ళ దొంగ ఏడుపులు అరికట్టలేక అలా చేస్తుంటే అలాంటి వాళ్ళకి ఎప్పటికీ తెలిసి రాదు. వాళ్ళకి చేసేది ఏ బీదవారికో, కష్టాల్లో ఉన్నవారికో చేస్తే మనకి తృప్తిగా ఉంటుంది. ఆపద సమయంలో ఆదుకున్న వాళ్ళం అవుతాం అంటుంది. ఇలాంటి విషయాల గురించి తాత మనవరాలు అప్పుడప్పుడు వాదించుకుంటారు. అంతకుమించి వారిద్దరికీ ఏ గొడవలు లేవు. శిరీష ఇల్లు చూపిస్తుంటే బిందు ఆశ్చర్యంగా, ఆనందంగా అవునా, అలాగా, నిజంగా ఇలాంటి మాటలతో ఎంతో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది. బిందు ఎలాంటి వారితోనైనా ఇట్టే స్నేహం చేసుకోగలదని శిరీష గ్రహించింది. ఇల్లంతా చూపించాక శిరీష బిందుని తన బెడ్రూంలోకి తీసుకెళ్ళింది. ఆ గదిలోకి అడుగు పెడుతూ ఆ మట్టిని నిలబడిపోయింది బిందు. ఆ గదిలో అడుగు పెడుతుంటే పాల సముద్రంలో అడుగిడుతున్నట్టు భ్రమ కలుగుతుంది. అంత పెద్ద బంగ్లాకి ఎన్నో రంగులు వేయించి ఈ ఒక్క గదికి ఏ రంగు లేదు.
తెల్లగా మల్లెపూలా ఉన్నాయి గోడలు. గోడలేంటి, అసలు ఆ గదిలో అన్నీ తెలుపు రంగులే. కిటికీకి పరదాలు, గుమ్మాలకి కర్టెన్లు, దుప్పట్లు, టేబుల్ క్లాత్, దిండు కవర్లు, సోఫా కవర్లు, ఆఖరికి టెలిఫోన్ కూడా తెల్లని తెలుపు రంగుదే. ఫ్లవర్ వాజ్ తెల్ల గులాబీలు విరబూసినట్టుగా ఒత్తుగా అమర్చున్నాయి. రండి కూర్చోండి, సోఫా చూపిస్తూ అంది శిరీష. బిందు మంత్రముగ్ధలా వచ్చి కూర్చుంది. సరిగ్గా కూర్చుంటే ఆ సోఫా కవర్లెక్కడా మాసిపోతాయో అన్నట్టు ఒదిగి కూర్చుంది. ఆ గదిలోకి అడుగుపెట్టినప్పటి నుండి వేరే లోకంలో అడుగుపెట్టినట్టుగా అనిపిస్తుంది. అదే మాట శిరీషతో అంది. ఈ బిల్డింగ్ అంతా ఒకెత్తు, మీ గది ఒక్కటి ఒకెత్తు. మీకు తెలుపంటే ఎందుకంత ఇష్టం? నాకు తెలుపంటే చాలా ఇష్టం. ఎందుకో చెప్పలేను. మీకే కలర్స్ ఇష్టం? అని అడిగింది. వైట్, రోజ్, క్రీమ్ కలర్స్‌ని ఎక్కువగా లైక్ చేస్తాను. ఒక్క మాట, మీతో స్నేహాన్ని నేను కోరుకుంటున్నాను. మీకేం అభ్యంతరం లేదుగా? అని అడిగింది. నో నో, నాకేం అభ్యంతరం లేదు వెంటనే అంది శిరీష. అయితే నన్ను మీరు అని మన్నించకండి. శిరీష ఇబ్బందిగా చూసింది. స్నేహితుల మధ్య దూరం ఉండకూడదు కదా. మీరు నన్ను మన్నిస్తే మీరు దూరం అయిపోతున్నట్టు అనిపిస్తుంది. మనం కలుసుకొని కొద్ది సమయమే అయినా మీరు ఆప్తబంధువుల్లా అనిపించారు. మిమ్మల్ని ఏమని పిలవాలో మీరే చెప్పండి. మీరు చెప్పినట్టే చేస్తాను. తను చెప్పదలుచుకుంది చెప్పేసి శిరీష కళ్ళల్లోకి చూసింది. ఇలా చనువుగా మాట్లాడే వాళ్ళంటే శిరీషకి చాలా ఇష్టం. కానీ పరిచయమైన కొద్ది సమయంలోనే నువ్వు అనేయాలంటే ఇబ్బందిగా అనిపించిన బిందు స్నేహభావం ముందు ఆ ఇబ్బంది తల వంచింది. నీ ఇష్టం. నన్ను ఎలా పిలవాలనిపిస్తే అలా పిలు. నువ్వెలా పిలిచినా నాకు సంతోషమే మనస్ఫూర్తిగా అంది. అక్క అని పిలవాలనుంది చప్పుననేసింది బిందు. చాలా సంతోషం బిందు, అలాగే పిలు. శిరీష గొంతులో ఆనందం తొంగి చూసిన ఆ వెనుక ఏదో బాధ లీలగా కదలాడి మాయమైంది. బిందు శిరీష పల్చని చేయిని తన 2 చేతుల్లోకి తీసుకుని స్నేహభావంతో నొక్కింది. నాకెంత సంతోషంగా ఆనందంగా ఉందో తెలుసా అక్క, మాటల్లో చెప్పలేను. రోజు నిన్ను బోరు కొట్టించటంలో నా సంతోషాన్ని తెలియపరుస్తాను అంది. బిందు 2 చేతులు తన 2 చేతుల్లోకి తీసుకుంటూ అంది శిరీష. బిందు, నీ మాటలు నాకసలు బోరు కొట్టవు. నాకు మాట్లాడడం అస్సలు చేత కాదు. నీ మాటలు వినటమే ఇక నా పని. ఒక్కరోజు మాట్లాడకపోయినా నీకు శిక్షలు వేస్తాను. ఓకే? ఎప్పుడూ ఎవరితోనైనా మితంగా తూచినట్టుగా మాట్లాడే శిరీష ముఖంలో ఆనందం వెల్లివిరుస్తుండగా అంది. ఓకే. బిందు నవ్వుతూ తలూపింది. వాసుదేవరావు గారు పిలిచే వరకు ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ అలాగే కూర్చున్నారు. అందరూ స్నానాలు చేసి భోజనాలయ్యాక హాల్లో కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. వాసుదేవరావు గారికి నిద్ర టైం అయింది. ఆయన చిటికలు వేస్తూ 2-3 సార్లు ఆవలించేసరికి మీరు పడుకుంటే పడుకోండి శ్రీనివాసరావు అన్నాడు. నువ్వు పడుకోవా? వాసుదేవరావు గారు అడిగారు. కాసేపు విశ్రాంతిగా పడుకుంటానని చంద్రంతో నువ్వు పడుకుంటావా అని అడిగాడు. లేదండి అన్నాడు. అతనికి చాలా మొహమాటంగా ఇబ్బందిగా ఉంది. పెద్దగా పరిచయం లేని చోట ఇంతసేపు ఉండటం, భోజనం చేయటం అతనికి ఇదే ప్రథమం. ఎప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు ఇంటికి వెళదామా అని తపస్సు చేస్తున్నట్టుగా కూర్చున్నాడు. అసలు అటు నుండి అటే ఇంటికి వెళ్ళిపోయి సాయంత్రం వచ్చి మేనమామని బిందుని తీసుకెళ్దాం అనిపించింది. మేనమామని తీసుకురాకుండా వెళితే తల్లి ఏమంటుందోనని ఇటొచ్చాడు. వాసుదేవరావు గారు వెళ్ళి పడుకున్నారు. ఆయనకి భోజనం అయ్యాక కాసేపు పడుకోవటం అలవాటు. ఆయన వెళ్ళాక శ్రీనివాసరావు కూడా లేచి వెళ్ళాడు. ఆయన సాధారణంగా పగటిపూట పడుకోడు. ఆయన పగటిపూట పడుకున్నాడంటే ఒంట్లో బాగుండలేదని అర్థం. చంద్రం ఓ మ్యాగజైన్ తీసుకొని చూడసాగాడు. బిందు శిరీష చంద్రాన్ని ఒక్కడిని వదిలి లోపలికి వెళ్ళిపోతే బాగుండదని అక్కడే కూర్చున్నారు. అప్పుడప్పుడు చంద్రాన్ని మాట్లాడించసాగింది బిందు. వాసుదేవరావు గారు ఆయన గదిలో గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. ఆ పక్క గదిలో శ్రీనివాసరావు వాలు కుర్చీలో పడుకున్నాడు. ఆయనకి కూతురు అప్పుడప్పుడు చంద్రంతో మాట్లాడే మాటలు వినపడుతున్నాయి. ఎంత గమ్మత్తైన విషయాలు జరుగుతాయి ఒక్కొక్కసారి. తను వస్తున్నట్టు ఉత్తరం రాయకపోయినా తను ఈ దేశం వస్తున్నట్టు తెలిసి దగ్గరుండి తీసుకురమ్మని కొడుకును పంపింది అక్కయ్య. అంటే అక్కయ్య మారిపోయిందన్నమాట. బేబీని తీసుకువెళ్తే అక్కయ్య ఏం దుమ్మెత్తి పోస్తుందోనని భయపడ్డాడు. చంద్రం ఎంత మనిషి అయ్యాడు. తల్లి వెళ్ళమనగానే వచ్చాడంటే పెద్దలందు గౌరవం ఉన్నవాళ్లాగే కనిపిస్తున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే పాత రోజులు మర్చిపోయి అందరూ హాయిగా ఉండొచ్చు. శ్రీనివాసరావుకి చాలా నిశ్చింతగా తను అనుకున్న లక్ష్యం నెరవేరినట్టుగా అనిపించింది. హాల్లోంచి చంద్రం గొంతు నెమ్మదిగా వినిపిస్తుంది.
శిరీష అప్పుడప్పుడు మాట్లాడుతుంది. బిందు ఎటువంటి సంకోచం లేకుండా చనువుగా మాట్లాడుతుంది. తనని బేబీని చూడగానే అక్కయ్య ఎంత సంతోషిస్తుంది. లేకపోతే తను ఉత్తరం రాయకపోయినా తన కొడుకుని ఏరోడ్రోమ్‌కి పంపించినా తను బేబీ అక్కడికి వెళ్ళినందుకు కోపం తెచ్చుకుంటుందా? చూద్దాం. ఇంత మారిన మనిషి చెప్తే అర్థం చేసుకోకపోదు అనుకున్నాడు. సరిగ్గా గంట తర్వాత వాసుదేవరావు గారు నిద్రలేచారు. 3 గంటలకి నాయర్ అందరికీ కాఫీ, పలహారాలు తీసుకొచ్చి ఇచ్చాడు. చంద్రం చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు బిందు తండ్రిని అడిగింది. డాడీ, కొత్తిల్లు చూడ్డానికి ఎప్పుడు వెళ్దాం? తాతగారు రేపు వెళ్దాం అంటున్నారు. ఏం? ఎప్పుడు చూద్దామని తొందరగా ఉందా? అంటూ నవ్వాడు. అవును డాడీ, తాతగారిల్లు కళ్ళకు కట్టినట్టు వర్ణించి మరీ రాశారు కదా. ఆ ఇంట్లో ప్రతి గది పరిచయమే అయినా కళ్ళతో చూసే వరకు ఆతృతగా ఉంది. అందుకడిగాను. తాతగారు చెప్పినట్టే చేద్దాం అంది. పలహారం తీసుకుంటూ వాసుదేవరావు గారు చంద్రాన్ని అడిగారు. నీకిక్కడ బోరు కొట్టలేదుగా? అబ్బెబ్బే, అలాంటిదేం లేదండి అన్నాడు. ఒకవేళ బోరు కొడితే నా మాటల వల్లే అయ్యుంటుంది తాతగారు అంది బిందు. అబ్బే లేదండి, నాకేం బోరు కొట్టలేదు వెంటనే గబగబా అన్నాడు చంద్రం. బేబీ, నీ అల్లరితో బావను కంగారు పెట్టకు, కూతురితో అని తిరిగి చంద్రంతో అన్నాడు. చంద్రం, పరాయి వాళ్ళలా నువ్వు అండి అని మన్నించటం ఏమిటి? నీకన్నా చిన్నది, పేరు పెట్టి పిలవచ్చు. అలా చెప్పండి డాడీ. తను అలా అండి అంటుంటే నేను కూడా అనాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పడిపోతున్నట్టుగా పెట్టింది ముఖం బిందు. ఆ ముఖం చూసి అందరితో పాటు చంద్రం కూడా నవ్వాడు. ఆహా, నువ్వు చాలా అల్లరి పిల్లవేనే, నవ్వాపుకుంటూ అంది శిరీష. ఇక్కడ మీ అందరికన్నా నేనేగా చిన్నదాన్ని అంది నవ్వుతూ బిందు. వాసుదేవరావు గారు మనవరాలికేసి చూశారు. బిందు వాళ్ళు వచ్చిన కొన్ని గంటలకే శిరీషలో ఏదో కదలిక వచ్చినట్టుగా అనిపించింది ఆయనకి. బిందు ఎలాంటి వారిలోనైనా చైతన్యం కలిగిస్తుందని ఆయన గ్రహించారు. ఆయన మనసులోనే భగవంతుడిని ప్రార్థించారు. వీళ్ళు వచ్చిన వేళ మంచిదై వీళ్ల వల్లైనా శిరీషలో పేర్కొన్న నైరాస్యం తొలగి చైతన్యం కలిగేలా చేయి తండ్రి అంటూ. చంద్రం కాసేపు చూసి మెల్లగా అడిగాడు. మావయ్య, ఇక వెళదామా అని. ఆ, వెళదాం. ఒక్క 10 నిమిషాలు, తాతగారు కూడా వస్తానన్నారు అన్నారు. సరే అని చంద్రం పత్రిక తిరగేస్తూ కూర్చున్నాడు. ఆ తర్వాత వాసుదేవరావు గారు ఎవరితోనో ఫోన్లో 2-3 నిమిషాలు మాట్లాడారు. తర్వాత శ్రీనివాసరావు గారితో, శ్రీనివాస్, నా పని అయింది అన్నారు. బేబీ రెడీనా? శ్రీనివాసరావు గారు కూతుర్ని అడిగారు. నేను రెడీనే డాడీ. డాడీ, అక్క రానంటుంది అంది. అక్కకి అర్జెంటు పనుందటమ్మా, వాళ్ళ పనులకి అంతరాయం కలిగించొచ్చా అన్నారు. సారీ డాడీ, అందులో డాక్టర్లని అస్సలు ఇబ్బంది పెట్టకూడదు అంటూ శిరీష కేసు తిరుగుతూ అంది. అవునా అక్క? శిరీష చిన్నగా నవ్వింది. ఆ నవ్వు ఎన్నాళ్లకో ఎంతో స్వేచ్ఛగా నవ్వినట్టుగా ఉంది. వాసుదేవరావు గారు మనవరాలు ఇలా హాయిగా నవ్వి ఎన్నాళ్లయిందో అన్నట్టు చూశారు. చంద్రన్ లేచి నిలబడుతూ అన్నాడు. డాక్టర్, ఇప్పుడు మీకు అర్జెంటు పనుంటే ఈసారి ఎప్పుడైనా మా ఇంటికి ఒకసారి రావాలి. మీకు ఎప్పుడు వీలుంటుందో చెప్తే నేనే వచ్చి తీసుకువెళ్తాను. మీకు శ్రమ ఎందుకు? వీలున్నప్పుడు నేనే వస్తాను అంది. నాకు శ్రమ ఏం లేదు అన్నాడు. నాకెప్పుడు టైం ఉంటుందో చెప్పలేను. వీలు చూసుకొని అమ్మగారిని చూడటానికి వస్తానన్నానని చెప్పండి అంది చిరునవ్వుతూ. మంచిదండి అన్నాడు. తర్వాయి భాగం మరో వీడియోలో. థ్యాంక్ యూ.